కడప జిల్లా ఒంటిమిట్ట రేంజ్ పరిధిలో 84 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నట్లు కడప డిఎఫ్ఓ వినీత్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఒంటిమిట్ట రేంజ్ పరిధిలోని ఒంటిమిట్ట చెరువు ప్రాంతంలో ఒక ఐచర్ వాహనం అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో అధికారులు ఆపడానికి ప్రయత్నించగా డ్రైవర్ అతివేగంతో వెళ్లాడు. బాకరాపేట చెక్ పోస్ట్ వద్ద వాహనం ఆపి తనిఖీ చేయగా అందులో క్యాబేజీ మాటున ఎర్రచందనం దొంగలు తరలిస్తున్నారు. వెంటనే వాహనాన్ని అదుపులోకి తీసుకోగా డ్రైవర్ పరారైనట్లు డిఎఫ్ఓ వినీత్ కుమార్ మీడియాకు తెలిపారు. స్వాధీనం చేసుకున్న 84 ఎర్రచందనం దొంగల విలువ 11 లక్షల రూపాయలు అంచనా వేసినట్లు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం రేగుళ్ల మండలం బోయిపల్లికి చెందిన బి మురళిని ముద్దాయిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కడప సబ్ డిఎఫ్ఓ స్వామి వివేకానంద, కడప రేంజ్ ఆఫీసర్ ప్రసాద్, డిప్యూటీ రేంజర్ నాగు నాయక్, ఒంటిమిట్ట రేంజ్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం, సెక్షన్ ఆఫీసర్ బ్రహ్మయ్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. నన్ను పట్టుకొని మన చెక్ పోస్ట్ స్టాఫ్ దాన్ని చెక్ పోస్ట్ దగ్గర ఆపడానికి ట్రై చేసుకుంటే అక్కడ దాంట్లో ఏదో క్యాబేజ్ కింద రెడ్ సెంటర్స్ అనేది దొరికింది. అంటే క్యాబేజ్ క్యారీ చేస్తున్నాడు. ఈ వెహికల్ వాళ్ళను ఎంక్వైరీ చేస్తేనే వాళ్ళు అట్లు రాజంపేట కోడూరు సైడ్ నుంచి వచ్చి ఇక్కడ మదనపల్లి సైడ్కి అనేది పోవాలని అనుకుంటున్నాడు. మదనపల్లి బెంగళూరు అనేది పోవాలని అనుకుంటున్నాడు. సో ఆ విధంగా మనం ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాళ్ళ రెండు మొబైల్ ఫోన్స్, ఒక ఐచర్ వెహికల్, టోటల్ 84 రెడ్ సెంటర్ లాగ్స్, దానికి వెయిట్ అనేది దాదాపు 2 టన్ 250 kgs అంటే 2250 kgs అనేది మార్కెట్ ఎస్టిమేటెడ్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాల్యూ అనేది 11 లక్షలు ఉంది. దానిలో ఒక ముద్దాయిలో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక అక్యూజ్డ్ అనేది బి మురళి, అతను బోయపల్లి విలేజ్, రేగలు మండల్, పిలేరు, అన్నమయ్య డిస్టిక్. అతన్ని ఎస్కేప్ అయినాడు. అప్పుడు మనం ఎంక్వైరీ చేస్తూ ఉంటే అప్పుడు ఎస్కేప్ అయినాడు. ఆ మధ్యలో మనం మొబైల్ ఫోన్స్, జీపీఎస్ ట్రాకర్, ఒక ఐచర్ వెహికల్, తర్వాత 84 లాగ్స్ అనేది సీజ్ చేసినాము. ఫీల్డ్లో కూడా టీమ్స్ నిన్ననే మూమెంట్ పంపించినాము. టీమ్స్ను కూడా అన్నమయ్య డిస్టిక్కి మదనపల్లి వరకు వెళ్ళినారు టీమ్స్. అక్కడ కూడా దాని గురించి వాళ్ళ అడ్రసెస్ను అంతా ఎంక్వైరీ చేస్తున్నాము. ఇంకా ఫర్దర్గా కూడా అక్యూజ్డ్ ఎవరెవరు ఉన్నారు అని దాంట్లో వాళ్ళ మొబైల్ ఫోన్స్ కానీ అంతా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా ఫర్దర్ అక్యూజ్ దొరికినా కూడా కేసులు యాడ్ చేసుకొని దాన్ని అరెస్ట్ చేసుకొని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం.